Hi everyone. In this video lesson, we are going to discuss the seventh model from the topic percentages. So we can name it as percentage of percentages. Percentage లో మళ్ళీ percentage calculate చేయాల్సి వస్తే ఆ questions ని మనం ఎలా solve చేయాలి? Let me give you an example. ఇలా ఒక క్వశ్చన్ ఉందనుకుందాం. What is 60% of 75% of 800? అసలు ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి? 60% of 75% of 800 అంటే 800లో 75% ఎంత, వచ్చిన వాల్యూలో 60% ఎంత, 800లో 75% ఎంత, కొంత వాల్యూ వస్తుంది కదా క్యాలిక్యులేట్ చేశాక, దాంట్లో 60% ఎంత. ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో అలాగే సాల్వ్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం 800లో 75% క్యాలిక్యులేట్ చేద్దాం. 800లో 75% ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 800 ఇంటూ 75/100 మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. లేదా మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసు కాబట్టి 75% ఇస్ నథింగ్ బట్ ఇంటూ 3/4. ఓకే, ఫ్రాక్షన్ వాల్యూ తెలియకపోతే ఇలా రాసుకుంటామండి, 75/100 అని. ఓకే, ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే 3/4 అని రాసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? మనకి క్యాలిక్యులేషన్స్ అలవాటు అయ్యే వరకు యూ గైస్ కెన్ గో విత్ దిస్. If you are comfortable with these fraction values, you can write it this way. Either of the things works. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. ఓకే, సో 4 times 200 is 800. 200 into 3 gives you 600. ఇందుకే ఏంటి 600? 800లో 75% క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో మళ్ళీ 60% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ 600లో 60% క్యాలిక్యులేట్ చేయాలి. 600లో 60% అంటే ఇంటూ 3/5 లేదా 60/100. ఓకే, 60% ఇస్ నథింగ్ బట్ 60/100. 60/100ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చి ఫ్రాక్షన్ వాల్యూ 3/5. అంటే నేను ఇప్పుడు 600లో 60% క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 600 ఇంటూ 3/5. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, 5 times 12 60 అంటే 5 120s 600. 120 into 3 360. సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఇది సాధారణంగా చేయాల్సిన విధానం. దీనినే ఇంకొకలాగా సాల్వ్ చేద్దాం. అంటే ఇన్నిసార్లు మనకి ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఓకే, దానినే మనం ఇంకొకలాగా సాల్వ్ చేద్దాం, విచ్ విల్ మేక్ యువర్ వర్క్ రియల్లీ వెరీ ఈజీ. సో దీంతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎలా చేయాలో చూద్దాం. 800 ఇంటూ 75% ఇస్ నథింగ్ బట్ ఇంటూ 3/4. 60%కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటండి? 3/5. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఓకే, 4 times 200 is 800. 5 times 40 is 200. 40 into 3 120. 120 into 3 360. సో పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ అన్న ప్రతిసారి పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ అంటే ఎన్నిసార్లు మనకి పర్సంటేజెస్ కనిపిస్తున్నాయో అన్నిసార్లు మనం డినామినేటర్లో 100 కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం ఫ్రాక్షన్ వాల్యూస్ రాసుకున్నాం కాబట్టి గొడవ లేదు. ఒకవేళ ఏదైనా పర్సంటేజ్ వాల్యూ మనకి ఫ్రాక్షన్ వాల్యూ రాసుకోవడానికి ఇబ్బంది పెడితే అప్పుడు మనం ఖచ్చితంగా 75/100 ఇంటూ 60/100 ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ చేసే ప్రాసెస్లో ఎన్నిసార్లు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డినామినేటర్లో అన్నిసార్లు మనం 100 రాయాలి. ఫైన్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సింగిల్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేయగలిగాం. లెట్ us లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్ మనకి ఫార్మేషన్ ఇలా ఉండదు. ఓకే, ఇంకొకలాగా కూడా క్వశ్చన్ కనిపించవచ్చు. ఇంకొకలాగా క్వశ్చన్ ఉంటే అసలు అలాంటి క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి, అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ మీ షో యూ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా పెద్ద స్టోరీ ఉంది, ఇక్కడ చదువుదాం ఇది మనం. ఆన్ అన్ అకేషన్ a school principal distributed chocolates to the staff and the students such that, సో ఒక అకేషన్ ఒక స్కూల్లో జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ మొత్తం అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు లేదా చేయమన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? 25% ఆఫ్ ద చాక్లెట్స్ టు గర్ల్స్. సో మొత్తం ఉన్న చాక్లెట్స్లో 25% గర్ల్స్కి ఇమ్మన్నాడు. ఓకే, అండ్ 30% ఆఫ్ ద చాక్లెట్స్ టు బాయ్స్. సో మొత్తం ఉన్న దాంట్లో 30% బాయ్స్కి ఇమ్మన్నాడు. 20% ఆఫ్ ద చాక్లెట్స్ టు ఫీమేల్ టీచర్స్. 20% ఏమో ఫీమేల్ టీచర్స్కి ఇమ్మన్నాడు. 18% ఆఫ్ ద చాక్లెట్స్ టు మేల్ టీచర్స్. 18% మేల్ టీచర్స్కి ఇమ్మన్నాడు.
6% of the chocolates to non-teaching staff. If he finally had 12 chocolates with him, find the total number of chocolates. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇందాకటి క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్లో పర్సంటేజ్ ఆఫ్ అలా ఉంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి రెండింటికి క్లియర్గా డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 25% ఆఫ్ ద చాక్లెట్స్ టు గర్ల్స్. సో మొత్తం ఉన్న చాక్లెట్స్లో గర్ల్స్కి కొన్ని చాక్లెట్స్ ఇమ్మన్నాడు, అండ్ బాయ్స్కి కొన్ని చాక్లెట్స్ ఇమ్మన్నాడు, అండ్ తర్వాత ఫీమేల్ టీచర్స్కి కొన్ని చాక్లెట్స్ ఇమ్మన్నాడు, తర్వాత మేల్ టీచర్స్కి కొన్ని చాక్లెట్స్ ఇచ్చాడు, అండ్ దెన్ నాన్ టీచింగ్ స్టాఫ్కి కొన్ని చాక్లెట్స్ ఇచ్చాడు. ఓకే, ఇక ఎక్కడైనా పర్సంటేజ్లో మళ్ళీ మనం పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలిస్తే మనం ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం. సో క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి, దాంట్లో 25% ఆఫ్ ది చాక్లెట్స్ గర్ల్స్కి ఇమ్మన్నాడు. ఓకే, 30% ఆఫ్ ది చాక్లెట్స్, దేంట్లో 30% వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మొత్తంలో మనం 30% అనే కన్సిడర్ చేస్తాం. సో మొత్తం చాక్లెట్స్లో 30% బాయ్స్కి ఇవ్వాలి, మొత్తం చాక్లెట్స్లో 20% ఫిమేల్ టీచర్స్కి ఇవ్వాలి, మొత్తం చాక్లెట్స్లో 18% మేల్ టీచర్స్కి ఇవ్వాలి, మొత్తం చాక్లెట్స్లో 6% నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇవ్వాలి. సో ఇద్దాం, వాడు ఎలా చెప్పాడో మనం అలాగే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో గర్ల్స్కి ఇచ్చిందంతా 25%, తర్వాత బాయ్స్కి ఇచ్చిందంతా 30%, బాయ్స్కి 30% ఇచ్చాడు. తర్వాత 20% ఆఫ్ ద చాక్లెట్స్ టు ఫీమేల్ టీచర్స్, ఫీమేల్ టీచర్స్కి ఒక 20% చాక్లెట్స్ ఇచ్చాడు, మేల్ టీచర్స్కి 18% చాక్లెట్స్ ఇచ్చాడు. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్కి 6% ఇచ్చాడు. సో ఉన్న మొత్తం చాక్లెట్స్లో మొత్తం 100% కదా, టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ మనం కన్సిడర్ చేయాల్సింది 100%గా మనం కన్సిడర్ చేయాలి. ఈ 100%లో డిస్ట్రిబ్యూట్ చేసిన విధానం ఇది. అయితే మొత్తం ఎన్ని చాక్లెట్స్ ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే ఇవన్నీ లెక్క పెట్టాలి. ఈ నెంబర్ అంతా ఇప్పుడు నేను యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ తను డిస్ట్రిబ్యూట్ చేసిన పర్సంటేజ్ మనకు తెలుస్తుంది. సో ఆ పర్సంటేజ్ తెలుసుకోవాలి అంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. సో లెట్ us యాడ్ ఆల్ దీస్ నెంబర్స్ నౌ. 25 + 30 55, 55 + 20 75, 75 + 18 75 + 18 93, 93 + 6 99%. సో మొత్తం చాక్లెట్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళందరికీ తను డిస్ట్రిబ్యూట్ చేసేసిన చాక్లెట్స్ 99%. సో 99% వాళ్ళకి ఇచ్చేస్తే 99% చాక్లెట్స్ అని డిస్ట్రిబ్యూట్ చేసేసాడు అనుకోండి, ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర ఎన్ని మిగులుతాయి? 1% మిగులుతుంది. ఆ 1 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండింటికి డిఫరెన్స్, అదే కదా మిగిలేది 1%. ఈ 1% ఎంత? మనకి ఏమైనా వాల్యూ తెలుసా? అండ్ ఫైనలీ హీ హ్యాడ్ 12 చాక్లెట్స్ విత్ హిమ్. ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగాక, ఈ ఆస్తి పంపకాలన్నీ జరిగాక మిగిలినవన్నీ చాక్లెట్స్ 12 చాక్లెట్స్. మిగిలింది పర్సంటేజ్ ప్రకారం ఎంత? 1%. సో 1% 12 అయితే 1% 12 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ హిమ్, మొత్తం మీద తన దగ్గర ఉన్న చాక్లెట్స్ ఎన్ని? సో మొత్తం చాక్లెట్స్ అంటే ఎంత పర్సంటేజ్? 100%. సో 1% 12 అయితే 1% 12 అయితే 100% ఎంత? 100% ఎంత? ఇఫ్ యూ గైస్ ఆర్ గుడ్ ఎట్ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లై చేయండి. బట్ స్టిల్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. ఎలా అంటే 1ని 12ని ఎలా అయితే మనం రిలేట్ చేసామో 100ని ఈ నెంబర్ని అలాగే రిలేట్ చేయాలి. ఓకే, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్న ప్రతి దానికి ఈ లాజిక్ అప్లికబుల్. అయితే 1ని నేను దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుందండి? 12తో. సో 1ని 12తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. 100ని దేంతో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది? 12తోనే. సో 100 × 12 gives you 1200. సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సో ఈ క్వశ్చన్కి ఇందాకటి క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం మనం. 60% ఆఫ్ 75% ఆఫ్ 800. సో ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి దాంట్లో కొంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? 25% + 30% + 20%, ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అ లైబ్రరీ, ఒక లైబ్రరీలో 80% ఆఫ్ ద బుక్స్ ఆర్ బేస్డ్ ఆన్ సైన్స్. సైన్స్ బుక్స్ ఏమో 80% ఉన్నాయి. 60% ఆఫ్ విచ్
ఇక్కడ ఈ కాంటెక్స్లో ఈ విచ్ అనేది దేని గురించి మాట్లాడుతున్నట్టు, దేంట్లో ఈ 60% అని అర్థం వస్తుందంటే ఈ 80%లో 60%, 80%లో 60%. సో అదే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాద్దాం. ఒక లైబ్రరీలో 80% ఆఫ్ ద బుక్స్ ఆర్ బేస్డ్ ఆన్ సైన్స్. సైన్స్లో మొత్తం లైబ్రరీలో ఉన్న బుక్స్లో 80% బుక్స్ సైన్స్ బుక్సే, అంటే 20 మిగిలినవి అనమాట, అంతే కదా. సో మొత్తం బుక్స్ అన్ని 100%. ఈ 100%లో సైన్స్ బుక్స్ అన్ని 80%. కాబట్టి నాన్ సైన్స్, సైన్స్తో సంబంధం లేని బుక్స్ అన్ని ఉంటాయి 20% అని అర్థం. అయితే ఇప్పుడు ఈ 80%లో 60% ఆర్ బేస్డ్ ఆన్ బయాలజీ. సో 80%లో 60%, ఈ సైన్స్ బుక్స్లో 60%. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఇప్పుడు సైన్స్లో నన్ను ఎవరైనా క్వశ్చన్, సైన్స్లో బయాలజీ బుక్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు అనుకోండి, నా ఆన్సర్ ఏంటి? 60%. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎలా అడిగారు అనుకోండి, మొత్తం బుక్స్లో, లైబ్రరీలో ఉన్న మొత్తం బుక్స్లో బయాలజీ బుక్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మన క్వశ్చన్ అయితే, రెండు క్వశ్చన్లకి మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలియాలి. లెట్ మీ రిపీట్. నా ఫస్ట్ క్వశ్చన్, సైన్స్ బుక్స్లో బయాలజీ బుక్స్ ఎంత పర్సంటేజ్? ఆన్సర్ ఇస్ సింపుల్, 60% కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకోలా అడిగారు అనుకోండి, లైబ్రరీలో ఉన్న మొత్తం బుక్స్లో బయాలజీ బుక్స్ ఎన్ని అని అడిగితే మనకి లైబ్రరీలో సైన్స్ బుక్స్ ఎన్నో తెలియాలి, ఆ సైన్స్ బుక్స్లో పర్సంటేజ్ ప్రకారం బయాలజీ బుక్స్ ఎన్ని ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడే మనం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు సైన్స్లో మొత్తం లైబ్రరీలో సైన్స్ బుక్స్ 80% ఉన్నాయి. ఈ సైన్స్లో అంటే ఈ బుక్స్లో 60%. సో 80%లో 60% అంటే 60% ఆఫ్ 80%, 60% ఆఫ్ 80%. ఇందాక మనం ఎలా అయితే సాల్వ్ చేసామో ఫస్ట్ క్వశ్చన్, ఇది అలా సౌండ్ ఉంది, అలాంటి క్వశ్చన్ ఇది. సో 60% ఆఫ్ 80% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 60 × 80/100. ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే ఇలా చేయొచ్చు సింపుల్గా, 80 × 3/5. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 times 16 is 80. 5 times 16 is 80. 16 × 3 48. ఏంటి 48? 48%. దేంట్లో 48% అంటే ఈ మొత్తంలో ఇది 48% అని అర్థం. సో ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్, సైన్స్లో బయాలజీ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి? నా ఆన్సర్ 60 క్వశ్చన్లో ఉంది. మొత్తం బుక్స్లో, లైబ్రరీలో ఉన్న మొత్తం బుక్స్లో బయాలజీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 48%. సో మొత్తం బుక్స్లో సైన్స్ ఎన్నో కనుక్కున్నాం, సైన్స్లో ఇప్పుడు మనం 60% కనుక్కున్నాం, అది 48 అయ్యింది. సో ఈ 48 ఏంటి? బయాలజీ బుక్స్. తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంది కదా, 75% ఆఫ్ విచ్ అంటే ఈ బుక్స్లో 75%, ఈ 48%లో 75% బాటనీ. ఓకే, సో ఈ 48లో 75% మనం బాటనీ బుక్స్ కావాలి అంటే దీంట్లో 75% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 48 × 75/100. మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే 48 × 3/4. దీని సింప్లిఫికేషన్ అయ్యేది 3/4. 4 times 12 48. 12 times 3 36. అంటే మొత్తం బుక్స్లో బాటనీ బుక్స్ 36% ఉన్నాయి. బాటనీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 36% ఉన్నాయి. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ విచ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ సైన్స్ ఇస్ 1200. సైన్స్తో సంబంధం లేని బుక్స్, లైబ్రరీలో ఉన్న మొత్తం బుక్స్లో సైన్స్తో సంబంధం లేని బుక్స్ 1200 అయితే, సైన్స్తో సంబంధం లేని బుక్స్ 1200 అయితే, సైన్స్తో సంబంధం లేని బుక్స్ అంటే ఏవి? 20%. సో 20% బుక్స్ సైన్స్ బుక్స్ కాదు. ఈ 20% దేనికి ఈక్వల్? 1200కి ఈక్వల్. సో 20% 1200 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాటనీ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. బాటనీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? బాటనీ బుక్స్ అంటే ఎన్ని? మొత్తంలో 36% బాటనీ, 100లో 36% బాటనీ. సో 20% 1200 అయితే 36% ఎంత? 20% 1200 అయితే 36% ఎంత? 20ని దేంతో మల్టిప్లై చేస్తే 1200 వస్తుంది? 20 × 6 120 × 10 1200.
సో 20 into 60 is 1200. 36ని కూడా మనం 60తోనే మల్టిప్లై చేయాలి. 36 into 60, if we calculate this, you will get it as 2160. 36 అంటే 6 square into 6 అంటే 6 cube. ఇంకొక 0 యాడ్ చేయాలి, 2160, and your answer will be option C. సో ఇలాంటి క్వశ్చన్ని మనం ఈ రకంగా సాల్వ్ చేస్తూ వస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈస్తో దీన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఈ ప్లేస్లో రాస్తాను నేను. ఓకే, మొత్తం బుక్స్ అన్నీ తెలీదు, దాంట్లో మొత్తం ఎక్స్ అనుకుందాం. దాంట్లో 80% ఆఫ్ ద బుక్స్ ఆర్ బేస్డ్ ఆన్ సైన్స్. 80% ఈజ్ నథింగ్ బట్ 80/100. ఈ 80లో 60% అంటే ఇంటూ 60/100 ఇంటూ 75% ఆఫ్ విచ్, దీంట్లో 75% ఇంటూ 75/100. క్లియర్? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దాం ఒకసారి, ఎంత పర్సంటేజ్ వచ్చిందో తెలుస్తుంది మనకి. 20 into 4, 20 into 5, ఇది 20 into 3, 20 into 5, 25 into 3, 25 into 4, 4 and 4 gets cancelled by 25, 9/25. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 1200. ఈ 1200 ఏంటి? నాన్ సైన్స్ బుక్స్. నాన్ సైన్స్ బుక్స్ అంటే ఎంత పర్సంటేజ్? 20%. నాకు తెలిసింది ఇది 20% వాల్యూ. 20% వాల్యూ ఒకవేళ 1200 అయితే 9/25 ఎంత? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. 20% 1200 అయితే 9/25 ఎంత? సో 9/25ని పర్సంటేజ్లోకి మారుద్దాం. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే చాలా సింపుల్ కదా, దాన్ని 100తో మల్టిప్లై చేస్తే చాలు. సో 9/25ని 100తో మల్టిప్లై చేయండి. 25 4s 100, 9 4s 36. అంటే 20% 1200 అయితే 36% అంత. 20% 1200 అయితే 36% అంత. ఇది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 20 into 60 is 1200, 360 into 60 is 2160. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి వాల్యూ తెలిస్తే ఈ ఎక్స్ ప్లేస్లో మనం వాల్యూ రాయొచ్చు. ఒకవేళ పర్సంటేజెస్లో మనం కన్సిడర్ చేస్తే ఇక్కడే మనం 100 అని రాసుకోవచ్చు. క్లియర్? ఈ ఎక్స్ ప్లేస్లో మనం 100 అని రాసుకుంటే ఇక్కడ నువ్వు లాస్ట్లో 100తో మల్టిప్లై చేసావు కదా, అది మొదట్లోనే మనం చేస్తే ఇంకొంచెం సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. ఇస్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ అ సజెస్టబుల్ థింగ్. మనకి అన్నిటికన్నా ముందుగా రావాల్సింది క్వశ్చన్ని అర్థం చేసుకోవడం. నౌ లెట్ us లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా ఉంది? ఒక కాలేజ్లో 75% స్టూడెంట్స్ ఏషియా వాళ్ళు, దాంట్లో 60% ఆర్ ఫ్రమ్ ఇండియా. సో మొత్తం 100% అయితే దాంట్లో ఏషియా వాళ్ళు 75%, దాంట్లో ఇండియా వాళ్ళు 60%. అవుట్ ఆఫ్ విచ్, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళల్లో 40% మంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అవుట్ ఆఫ్ విచ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళల్లో 50% స్టూడెంట్స్ విశాఖపట్నం వాళ్ళు. ఇఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ విశాఖపట్నం ఆర్ 180, సో వైజాగ్ స్టూడెంట్స్ 180 మెంబర్స్ అయితే, వైజాగ్ స్టూడెంట్స్ 180 మెంబర్స్ అయితే మొత్తం మీద ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇది ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో నేను ఇనీషియల్గా మొత్తం ఉన్న స్టూడెంట్స్ని 100% అనుకుంటున్నాను. సో మొత్తం స్టూడెంట్స్ని మనం 100% అనుకుందాం. సో వీళ్ళు యూనివర్సిటీలో ఉన్న మొత్తం స్టూడెంట్స్. ఈ మొత్తంలో 75% ఆర్ ఫ్రమ్ ఏషియా. 75%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 75%కి ఫ్రాక్షన్ వాల్యూ 3/4 ఇంటూ 60%. వీళ్ళల్లో 60% ఇండియా. 60%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 3/5. 60/100. 60/100. 20 times 360, 20 times 500. 20 times 360, 20 times 500. 3/5. 40% are from Andhra Pradesh. 40%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 40/100. 40/100. 20 times 240, 20 times 500. So into 2/5. Out of which 50% are from Visakhapatnam. 50%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/2. 1/2. ఇది క్యాల్కులేట్ చేస్తే వీళ్ళు 180 మెంబర్స్ అయితే, ఫస్ట్ ఇది పర్సంటేజెస్ కదా, సో పర్సంటేజెస్లో వాల్యూ ఎంత ఉందో క్యాల్కులేట్ చేద్దాం. దీంట్లో
5 times 5, 25. 25 fours 100. 4 and 4 gets cancelled. 2 and 2 gets cancelled. Now we are left with 9%. అంటే మొత్తం స్టూడెంట్స్లో కాలేజ్లో ఉన్న మొత్తం స్టూడెంట్స్లో 9% విశాఖపట్నం వాళ్ళు అయితే ఈ 9% నెంబర్స్ ప్రకారం దేనికి ఈక్వల్ 180కి ఈక్వల్. సో 9% 180 అయితే 9% 180 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మొత్తం యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, మొత్తం కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది. సో 9% 180 అయితే 100% ఎంత, 9 into 20 is 180, 100 into 20 is 2000. So your answer will be option D. So this is how we solve questions based on percentage of percentage. Clear? దీని తర్వాత మోడల్తో మళ్ళీ కలుద్దాం మనం. సో ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్, మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ని మీరు నోట్ చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే యూ గైస్ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.